Good morning, everybody. Welcome back to the channel Johnson Spoken English and Poetry. ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మీకు హ్యాస్ హ్యావ్ ఏ విధంగా యూజ్ చేయాలి. చాలామంది ఈ హ్యాస్ హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి తెలియక రాంగ్లీ యూజ్ చేస్తూ ఉంటారు, మిస్టేక్ చేస్తుంటారు. మరి హ్యాస్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలి? దానికంటే ముందుగా మనకి ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. మనకి పర్సనల్ ప్రొనౌన్స్ చూసినట్లయితే ఇంగ్లీష్లో 7 పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటాయి. అవి ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. లెట్స్ సీ. అంతేకాకుండా మనకి ప్రతి సెంటెన్స్లో ఖచ్చితంగా వర్బ్ అనేటువంటిది ఉంటుంది, లేక క్రియ అంటాం దాన్ని మనం తెలుగులో చూసినట్లయితే. ఈ వర్బ్ యొక్క మెయిన్గా 3 ఫార్మ్స్ తెలుసుకుని ఉండాలి. అది V1, V2, V3. V1ని సింపుల్ ప్రజెంట్ అంటాము, V2ని సింపుల్ పాస్ట్ అంటాము, V3ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. ఓకే, ఈ హ్యాస్ హ్యావ్ తర్వాత వచ్చేటువంటి వర్బ్ ఖచ్చితంగా V3 ఫామ్ అయి ఉండాలి. దాన్ని మనము పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. ఇప్పుడు చూద్దాం. హ్యాస్ హ్యావ్ ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం మనము? 7 ప్రొనౌన్స్. ఐ, వి, యూ, దే. ఈ ఐ, వి, యూ, దే లేక ఎనీ ప్లూరల్ నౌన్ ఏదైనా బహువచనం. రామాయణ సురేష్, రామాయణ కృష్ణ, సీత అండ్ గీత, ఎనీ ప్రొనౌన్. ఐ, వి, యూ, దే ఎనీ ప్లూరల్ నౌన్ విషయంలో మనము ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఈ రూపంలో ఉన్నప్పుడు మనకి వచ్చేటువంటి హెల్పింగ్ హ్యావ్. when we are using have forms, when we need to use have forms, in case of I, we, you, they any plural noun, we have to use have. Coming to is, she, it any singular noun, ఏదైనా ఏకవచనము సబ్జెక్ట్ అనేటువంటిది లేక కర్త అనేటువంటిది ఏకవచనంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ అది హ్యావ్ ఫార్మ్స్ విషయంలో హ్యాస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ఆల్రెడీ నేను చెప్పాను, ఈ హ్యాస్ హ్యావ్ తర్వాత వచ్చేటువంటి వర్బ్ ఖచ్చితంగా అది V3 ఫామ్ అయి ఉండాలి. దాన్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. ఈ V1, V2, V3 యొక్క నాలెడ్జ్ మీరు సంపాదించుకొని ఉండాలి. ఆల్రెడీ సపోజ్ రీడ్, రెడ్, ఈట్, ఈటన్, స్పీక్, స్పోకెన్, టాక్డ్, టీచ్, టాట్, మేడ్. ఈ రకంగా మీరు ఎన్ని వర్బ్ ఫామ్స్ సంపాదించుకుంటే అంత నాలెడ్జ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యూసేజ్లోకి వెళ్ళినట్లయితే చూద్దాం. ఐ హ్యావ్ రెడ్ ఎ బుక్, నేను ఒక పుస్తకం చదివాను. వీ హ్యావ్ ఈటెన్ ఫ్రూట్స్, నేను పళ్ళు తిన్నాను. యూ హ్యావ్ డ్రంక్ మిల్క్, మీరు పాలు తాగారు. దే హ్యావ్ సీన్ అ మూవీ, వారు సినిమా చూశారు. హీ హ్యాస్ గాన్ టు స్కూల్, అతను స్కూల్కి వెళ్ళాడు. షీ హ్యాస్ స్పోకెన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడింది. ఇట్ హ్యాస్ ఈటెన్ ఫుడ్, అది ఆహారము తిన్నది. సో ఈ రకంగా ఈ ఐవియుదే స్థానంలో ఐవియుదే యూజ్ చేసినప్పుడు మనం హ్యాస్ అనేటువంటి యూజ్ చేయకూడదు. అదేవిధంగా హీ, షీ, ఇట్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు హ్యావ్ అనేటువంటిది యూజ్ చేయడం రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది. ఐవియుదే ఎనీ ప్లూరల్ నౌన్ తీసుకున్నప్పుడు సబ్జెక్టు ఆటమైనటువంటి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనం హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ యూజ్ చేయాలి. అదేవిధంగా ఈ షీట్ ఎనీ సింగులర్ నౌన్ తీసుకున్నప్పుడు యూజ్ చేసినటువంటి హ్యావ్ ఫామ్ హ్యాస్. హోప్ యూ అండర్స్టూడ్ అండ్ ట్రై టు కీప్ using grammatically correct sentences. If you have clear knowledge, if you have clarity about anything like this, gradually you can develop communication skills. You can mold yourself into a good communicator. So today we have understood how to use has and have. ఓకే, ఈ విధంగా మీరు హ్యాస్ హ్యావ్ అనేటువంటిది క్లారిటీతో మాట్లాడండి, క్లియర్గా మాట్లాడండి. గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా మీరు గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ చూస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.